హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ మన దగ్గర జాకెట్ కటింగ్ తీసుకున్నారు. ఈ అమ్మాయికి ఏంటి అంటే మంచిగా బ్లౌజ్ కటింగ్ అనేది రాదు, కొంచెం తేడాలు ఉన్నాయన్నమాట. స్టిచ్చింగ్ అయితే నీట్గా చేసుకుంటారు. అయితే తన బ్లౌజ్ తను అంటే కిరాణా షాప్ నడుపుకుంటూ ఇంట్లో తన బ్లౌజులు తను కుట్టుకోవాలని, అన్నయ్య నాకు జాకెట్ కటింగ్ కావాలి అని చెప్పేసి పక్క ఊరు నుంచి మన దగ్గరకు వచ్చారు. అయితే నేను ఇలాగే మీరు ఇది కూడా తీసుకొని ఇలాగే కట్ చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఈ అమ్మాయితో కట్ చేపిద్దామని చెప్పేసి నేను చేయరా అంటే ఇప్పుడే జాకెట్ ముక్క తెచ్చుకొని మన దగ్గర తీసుకున్న కటింగ్ ప్రకారం ఈ అమ్మాయి కరెక్ట్ కొలతలు ఉన్నాయి. ఆ కొలతల ప్రకారం కట్ చేసుకుంటున్నారు అన్నమాట. 30 సైజు నడుము సైజు, 30 సైజు అయితే 30 సైజు ఇచ్చాను. కరెక్ట్గా మొత్తం అలాగే ఉన్నాయి. హ్యాండ్స్ ఒక్కటి కొంచెం పొడవు తక్కువ ఉన్నాయి, పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అని చెప్పాను. సరే అన్నారు. ఇప్పుడు ఇది విప్పి మన ముందే ఈ డ్రాయింగ్ అనేది ఎలా వేస్తుందో ఎలా కట్ చేస్తుందో చూడండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మన కటింగ్. ఇది ఇప్పుడు మీరు చూడగానే మీకు అర్థమైపోతుంది ఈ అమ్మాయి కట్ చేయగానే. ఓకేనా? ఇంకో ఇలా మనకి షేప్ బెల్టు, హ్యాండు, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు చక్కగా ఇలా వస్తుంది. దీనికి ఏంటి అంటే ఇలా పెద్ద డాట్ గుర్తుపెట్టుంటాయి, ఖర్చులు కూడా గుర్తుపెడతాయి, బ్యాక్ ఫ్రంట్ కూడా తీసి ఉంటుంది, షోల్డర్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ముందు మేడ వెనక మేడ. మనకి కావాలి అంటే ఇంత పెట్టుకోవచ్చు, లేదంటే మనం పెంచుకోవచ్చు. ఓకేనా? తగ్గించుకోవచ్చు, మన ఇష్టం అది. అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇలా ఓపెన్ చేసేసి చక్కగా చూడండి, ఇలా ఓపెన్ చేసేసి ఇంకా వేసుకోబుజ్జి వేసుకోరా. నీకేం డౌట్ ఉన్నా కూడా కొంచెం అడుగమ్మా, వాయిస్ పెద్దగా పెట్టి మంచిగా మాట్లాడుకుంటూ అడుగు, వీళ్ళకి కూడా క్లియర్ అవుతుంది. ఈ పార్ట్ అటువైపు వేసుకోవాలి, అలా కాదు. ఈ జాయింట్ పార్ట్, ఇప్పుడు ఈ జాయింట్ పార్ట్ ఉంది కదా, ఈ ఓపెన్ పార్ట్ ఏమి ఇటువైపు వేసుకొని నీ వైపుకి అది వేసుకొని ఈ యొక్క బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మనకేంటి అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు వేసుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా తీసుకోమ్మా. ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్గా మనం కావాలనుకుంటే ఇలా వేసుకోవాలి, క్రాస్. ఓకేనా? క్రాస్ ఇలా వేసుకొని హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వేసుకోవాలి. హ్యాండ్స్ మనకి ఏంటంటే కొంచెం చంకపేలికలు ముక్కలు అనేవి పడతాయి ఖర్చు కావాలి అనుకుంటే. ఓకేనా? ఈ యొక్క షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎలా అయినా ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఇటు కూడా జరుపుకోవచ్చు. హ్యాండ్ మనకు పొడవు కావాలి అనుకుంటే దీన్ని ఇలా జరిపి ఇలా కూడా పెట్టుకొని పొడవు చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టి దీన్ని కదలకుండా డ్రాయింగ్ వేసుకోరా, కింద నుంచి పై దాకా ఇట్లనే ఒత్తి పట్టి డ్రాయింగ్ వేసుకోము. కరెక్ట్గా ఆగా కొంచెం. ఓకే, ఇట్లా ఒత్తి పట్టి చుట్టూ కరెక్ట్ ఆ గీత మట్టి చిన్నగా గీసుకో, టెన్షన్ ఏమి లేదు. ఈ అమ్మాయికి నెక్కు మొత్తం కరెక్ట్గా ఉందండి. ఆది బ్లౌజ్తో నేను కొలిచాను. మన ఈ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. భుజాలు జారకుండా కూడా నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క భుజాలు కూడా జారకుండా ఇక్కడ తగ్గిస్తున్నాను అనమాట. మెడ దగ్గర కూడా మీకు తగ్గించే ఇస్తాను ఈ కటింగ్ అనేది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇలాగే బోట్ నెక్కులు, కాలర్ కటింగ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. చూడండి, ఈ అమ్మాయికి ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు కొంచెం భయం కూడా ఉంది. ఈ అమ్మాయి చేసిన కటింగ్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు ఒక పేపర్ చేసుకుని వచ్చారు నా దగ్గరికి. మన ఛానల్ చూస్తూ ఉంటారు, కిరాణా షాప్లో మంచిగా షాప్ మెయింటైన్ చేసుకుంటూ. అయితే ఇలా మనం పేపర్ కటింగ్ అమ్ముతామని మాకు దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరం ఊరు, ఆ ఊరు నుంచి వచ్చారనమాట. వచ్చి నాకు జాకెట్ కటింగ్ కావాలన్నయ్య, ఇది నాకు పర్ఫెక్ట్గా సెట్ అయితే ఇంకో 10 సెట్లు తీసుకుంటాను అని చెప్పేశారనమాట. ఇక బ్యాక్ పార్ట్ అయిపోయింది, నీకు అవసరం లేదు, దీన్ని తీసేసుకో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కట్. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇటువైపు మనకు జాయింట్లు కూడా ఎక్కడ పడతాయి ఇప్పుడే అర్థమవుతుంది. మనకి జాయింట్ వద్దు అనుకుంటే ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని వేసుకోమని డ్రాయింగ్. దీన్ని క్రాస్గా పెట్టి చక్కగా ఈ చంకలు రెండు మన వైపుకి ఇలా వేసుకొని ఇలా మనం డ్రాయింగ్ వేసుకోవడం, కదలకుండా పెట్టుకోవాలి. ఈ సీట్ ఏంటి అంటే మనకి మడత పడదు, తడవదు. ఇదేంటి అంటే ప్లాస్టిక్ అన్నమాట. మనకి మంచిగా ప్లాస్టిక్ ఉంటుంది. కరెక్ట్గా ఏమో దాని పక్కనే కొంచెం దూరం అయిపోకు, మళ్ళీ కొలతలు మారుతూ ఉంటాయి. ఇలా ఓకే, ఇక్కడ పట్టుకో. డాట్ కూడా ఎలా అయితే ఉందో అలాగే వేసుకో, కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. ఓకేనా? ఇలా భయపడబాక, అస్సలు భయపడొద్దు, మంచిగా నీట్గా వేసుకో. కొద్దిగా ఎక్కులు తక్కువలు పెట్టుకుంటే మళ్ళీ ఏమైందంటే నీకే కుట్టేటప్పుడు తేడాలు వస్తాయి అన్నమాట. ఇలా నెక్కు మనకేంటి అంటే ఇప్పుడు ముందు నెక్కు కావాలి మనకి తగ్గాలి అనుకుంటే కొంచెం పైకి వేసుకొని తగ్గించుకోవచ్చు డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత. ఓకేనా? ఇలా మనం పర్ఫెక్ట్గా దీన్ని వేసేసుకోవడం. చూడండి ఎంత మనకి ఇదే ఇప్పుడు క్రాస్ కటింగ్ మనం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ వేసి అన్నీ వేసి చేసుకోవాలి. ఈ డాట్ కూడా వేసుకోము ఇట్లా. ఇది ఓన్లీ మీరు కటింగ్ చేయొద్దండి, ఈ డాట్ని కుట్టుకోవాలి. దీని ప్రకారం కట్ చేసుకుని ఇదేంటంటే మనకు గుర్తు అన్నట్టు ఇక్కడ గుర్తు పెట్టుకో. ఇలా
ఇది స్టిచ్చింగ్ గుర్తు, ఓకేనా? ఇక్కడ ఒక గుర్తు పెట్టుకో, ఇక్కడ గుర్తు పెట్టుకో, ఇది డాట్స్ వేసుకోవడానికి. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకో, గుర్తు పెట్టుకుంటే కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట, ఓకేనా? ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ కూడా మనకి ఏంటి అంటే పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి ఇంకా చూడండి ఎలా ఉందో అలా. మనకి పొడవు కావాలంటే పొడవు, ఆది బ్లౌజ్తో మనకి ఒకసారి కొలుద్దాం. అదేగా అది. ఇప్పుడు మనం ఏంటి అంటే హ్యాండ్స్ మనకి 7 ఉన్నాయి. ఇది మనం ఇచ్చేది ఏంటంటే 5, అంటే మనం కుట్టుకునేసరికి 5 వస్తుంది. నేను ఇవ్వడం 6 ఇస్తాను, 5 వస్తుంది. ఈ అమ్మాయికి 7 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే 8 పెట్టుకోవాలి. అంటే కరెక్ట్గా అంటే 1 ఇంచ్ ఖర్చులకి వాటికి ఇటుకి పోతుంది. ఇలా పెట్టేసి ఇక దీన్ని ఇలా ఒత్తి పట్టి పై వరకు వేసుకోమా, డ్రాయింగ్ వేసుకో. ఇలా కరెక్ట్గా ఈ కాటు దాకా వేసేసి మనం ఇవి అయితే మీకు చంక సరిపోతుంది. అప్పటికప్పుడు కాకుండా మళ్ళీ ఫ్యూచర్లో లావ్ అయినా కూడా చంక పేలికలు వేసుకుంటేనే మంచిగా ఉంటుందని నేను పెట్టేశాను అనమాట, ఓకేనా? ఇలా చేసి ఇక్కడ గుర్తు పెట్టేసుకోవాలమ్మ, ఇలా మీకు సెంటర్ అన్నట్టు అది, ఓకేనా? ఇదేమో మళ్ళీ మనకి బ్యాక్ ఫ్రంట్ అన్నట్టు, ఓకేనా? పెట్టేసిన తర్వాత ఇవి తీసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేసింది మనకు, ఓకేనా? ఇప్పుడు కటింగ్ కత్తెర ఇప్పుడు చూడు, ఇక ఇలా మనం కట్ చేసుకోవాలి అంతే. ఇలా దీన్ని ఒత్తి పట్టమ్మ, ఇలాగ నీకు టెన్షన్ ఏం పడబాకు. కరెక్ట్గా ఇలా కటింగ్ కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం ఏంటంటే ఈ కత్తెర కూడా అలవాట్లేదు ఈ అమ్మాయికి. ఇలా మనం ఆ డ్రాయింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. ఇప్పుడు మెడ తగ్గించుకోవాలనుకుంటే అక్కడ తగ్గించుకోవడమే, ఇక్కడ ఏమీ లేదు. మనం కప్పు పొడవు తగ్గియాలన్నా కూడా మనం ఏంటి అంటే కింది బాజులో కప్పు పొడవు తగ్గించుకోవాలి, నెక్ కూడా కొంచెం పెంచుకోవాలి మనం, అంతే. ఇక ఏమి చేయాల్సిన అవసరం, కొద్దిగా ఒక 1/2 ఇంచ్ తేడా తప్పనిచ్చి పెద్దగా మనకి ఏం తేడా అనేది ఉండదండి. పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవటం. ఇక చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది మన కటింగ్ అనేది. ఇప్పుడు మీ ముందే ప్రాక్టికల్గా జాకెట్ కటింగ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడే మనకి ముక్క తీసుకొని కట్ చేసుకుంటున్నారు. ఇలా చక్కగా ఆ డ్రాయింగ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోవటమే. కటింగ్ నువ్వు నక్కులు చేయొద్దమ్మా, సాఫ్ట్గా చేయాలి. కొత్త కాబట్టి కొంచెం ఈ అమ్మాయికి కటింగ్ భయం అవుతుంది. ఇలా ఓకే. ఇప్పుడు దీన్ని ఓకేనా, ఇలా చేసుకోవటం. ఇక కటింగ్ నేను చూపిస్తాను అమ్మ నీకు ఒకసారి. ఇంకో ఏం లేదు, మనం ఏంటంటే భయపడకుండా క్లాత్ని స్టిఫ్గా పట్టేసుకొని ఇలా చూడండి. ఇది అసలు కత్తెర తెగట్లేదండి మనకి, ఇది అలవాటు కూడా లేదు. ఆ కత్తెరతో కట్ చేస్తాను. ఇలా నక్కులు పడేయకుండా ఓన్లీ మనకి కట్టింగ్ తెగకుండా మనం ఇలా చేసుకోవటమే డ్రాయింగ్ని. చక్కగా డ్రాయింగ్ మీద ఇలా మనం కటింగ్ చేసేసుకోవటం. ఈ యొక్క డ్రాయింగ్ వేయాలన్నా మనకి ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఎవరికి రాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేసే డ్రాయింగ్ వేరుంటుంది, మేము వేసేది వేరుంటుంది అనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ముందు నెక్ కూడా అన్నీ కూడా 30 సైజ్ తీసుకుంటే ఈ అమ్మాయికి పర్ఫెక్ట్గా ఉంది. నేను ఆది బ్లౌజ్తో కొలిచాను, మీకు కూడా చూపిస్తాను కొలిచి అంతకైతే, ఓకేనా? ఇలా ఈ కటింగ్ అనేది ఈ కాట్లు ఇలా పెట్టేసుకోవాలి. ఈ కాటు కూడా మధ్యలోకి సెంటర్లోకి ఇలా పెట్టేసి ఇది కూడా ఇక్కడికి సెంటర్కి ఇలా పెట్టేద్దాం, ఓకేనా? ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు ఈ గూడలు కూడా జారకుండా నేను చేసేసాను. ఒకవేళ ఇంకా మీకు జారుతున్నాయి అనుకుంటే కొంచెం మీకు ఇలా తీసేసుకోండి, ఓకేనా? ఇదొకటి, ఇంకో ఇటువైపు ఒకటి. కొద్దిగా మనకేంటి అంటే గూడలు జారుతున్నాయి అనుకుంటే పైన కొద్దిగా ఇది తీసేసుకోండి, అంతే. ఇక ఏం లేదు, ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కరెక్ట్గా ఇలా చేసేసుకోవటం. ఇలా ఓకేనా, పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి కటింగ్. బ్యాక్ ఫ్రంట్లతో సహా మనకి కరెక్ట్గా వచ్చేసింది హ్యాండ్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి, ఖర్చులతో సహా మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక మనం ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ గుర్తుపట్టుకోవడానికి. హ్యాండ్ మనకి 7 కావాలంటే 7 తీసుకున్నాము, మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక దీంట్లో మిగిలింది ఏంటి అంటే మనకి షేప్ బెల్ట్. చూడండి ఈ షేప్ బెల్ట్ ఇలా పెట్టేసి పర్ఫెక్ట్ అన్నట్టు ఈ షేప్ బెల్ట్, ఓకేనా? ఇలా కింద కూడా ఖర్చు ఉండాలి కదా మనకి, ఖర్చు దీంట్లోనే ఉంటుంది, టెన్షన్ పడొద్దు. ఒకవేళ మనకి కావాలి పెద్ద కావాలి షేప్ అనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు, ఓకేనా? ఇలా కట్ చేసి దీన్ని కూడా ఇలా చేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ ప్లస్ మొత్తం వచ్చేసింది. ఈ అమ్మాయి ఆది బ్లౌజ్ చూపిస్తాను చూడండి, ఇదే కటింగ్కి మీకు సెట్ అవుతుంది.
ఇంకో నడుము చూసుకోండి 30 సైజు కరెక్ట్గా సరిపోతుంది. ఇక చూడండి 3 ఇంచులు ఎగస్ట్రా, 3 ఇంచుల కంటే ఎక్కువగా ఉండదు. నేను ఇది ఏంటంటే ఇంతకుముందు చేసిందే మనము. ఇప్పుడు ఈ అమ్మాయికి 30 నడుము వచ్చేసింది. 3 ఇంచుల ఖర్చుకి డాట్ కోసమని ఉంచాను నేను. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. కప్పు పొడవు ఈ అమ్మాయి హైట్ పర్సనాలిటీకి తగ్గట్టుగా ఎవరికైనా కరెక్ట్గా చూడండి, కొంచెం మార్పు కూడా లేదు. 30 సైజు వాళ్ళకి ఇలాగే వస్తుంది. ఈ ఆది బ్లౌజ్ మనం ఇంతకుముందు చూడలేదు, కానీ మన కటింగ్తోనే చేసుకున్నది. 30 సైజు నడుము సైజు చూశాను, ఆ నడుము సైజు ప్రకారం ఇచ్చి మీ కళ్ళ ముందే నేను కట్ చేశాను. ఇప్పుడు ఇది కొలుచుకుంటున్నాను చూడండి పర్ఫెక్ట్గా. చంక భాగం కూడా కరెక్ట్గా వచ్చేసింది. మనకి వెనక మెడ కూడా కరెక్ట్గా ఉంది. ఈ అమ్మాయి కోసం చేసినట్టుగానే ఉంది, కింద ఖర్చు పైన ఖర్చు. ఓకేనా? ఇక ఇక్కడ మనకు కావాలి పైకి అంటే పైకి చేసుకోవచ్చు, కిందికి కావాలంటే కిందికి చేసుకోవచ్చు. ఇలాగే కప్పు పెంచాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెంచడమే. ఇక బ్యాక్ ఫ్రాట్ కరెక్ట్గానే ఉంది, ఫ్రంట్ అలాగే ఉంది, హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా మనకు అలాగే వచ్చింది. చూశారు కదా, మనకి ఇదేనండి సింపుల్గా. ఒక 300 పెట్టి మనం కొనుక్కున్నాం అనుకోండి, కొరియర్ ఛార్జ్ ఏరియాని బట్టి ఉంటుంది. చక్కగా మీకు ఈజీగా ఇలా స్టిచ్చింగ్ వచ్చి కటింగ్ రాని వాళ్ళు, వాళ్ళ సొంతంగా కుట్టాలి అనుకున్న వాళ్ళకి, బయట వాళ్ళకి కుట్టాలి అనుకున్న వాళ్ళకి అందరికి కూడా ఈజీగా మనకి ఈజీ ప్రాసెస్తో మనకి ఈ కటింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా జాకెట్ కటింగ్ పర్ఫెక్ట్గా హై లెవెల్లో మనకి కటింగ్ అనేది వచ్చేసింది. ఇలా మనం చేయాలంటే చేస్తామా? ఈ అమ్మాయి చేసిన కటింగ్ చూపిస్తాను చూడండి. అదే ఆది బ్లౌజ్తో ఈ అమ్మాయి కట్ చేసుకున్నారు. చూడండి ఎంత తేడా ఉందో చూడండి. కటింగ్ చూడండి, మన కటింగ్కి మీరు చేసుకునే కటింగ్కి నెక్కు దగ్గర పోయింది, చంక దగ్గర పోయింది. ప్లస్ ఫ్రంట్ పార్ట్ ఏంటి అంటే ముందు నెక్కు దగ్గర ఈ నెక్ ఏంటంటే బాగా పలకలాగా తీశారు. ఇక చూడండి, ఈ లూజులు కూడా కరెక్ట్గా పెట్టుకోలేదు, అంటే పర్ఫెక్ట్ లూజ్ పెట్టుకున్నారు, ఖర్చే కష్టపెట్టలేదు. ఇలా వచ్చేసింది ఈ అమ్మాయి కట్ చేసింది. ఇలా తప్పులు ఉన్న వాళ్ళ కోసమే మనకి ఈ కటింగ్ స్పెషల్ అనమాట. హ్యాండ్స్ అయినా ఏవైనా కూడా ఇలాగేనండి. ఇక మీకు ఏంటి అంటే ఇది మనకి 50 రూపాయల ముక్కే. మళ్ళీ పీస్ చూడండి ఎంత మిగిలిందో. 30 సైజ్ తీయగా కూడా మనకి ఎక్కువ తక్కువ పీసులు అనేవి మిగిలిపోయాయి. మనకి ఇలా కాకుండా మనకి 36 సైజ్ కూడా దీంట్లోనే తీసుకోవచ్చు అనమాట. మీకు ముందే తెలిసిపోతుంది ఈ క్లాత్ సరిపోతుందా లేదా అనే దాని గురించి. అర్థమైంది కదా? ఈరోజు వచ్చేసి మన యొక్క పేపర్ కటింగ్ నేను ఎలా చేస్తున్నాను, ఎలా అమ్ముతున్నాను, ఎలా ఇస్తున్నాను అనే దాని గురించి మీకు ఈ వీడియో చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. కొత్త వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేటట్టు. అసలుకి ఇక మీకు ఇది చూడగానే మీకు అనిపిస్తుంది తీసుకోవాలని. అయితే ఇది మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే దీని మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నేను పెడతాను. దానికి వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. చేసి మీకు డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వచ్చేసి మనకు 300 ఉంటుందండి. ఇలా కాకుండా మీరు బల్క్గా అంటే 4 తీసుకుంటే 1000 రూపాయలు. ఇక అలా కాకుండా మీరు మొత్తం తీసుకున్నారనుకోండి, 10-20 సెట్లు ఉంటాయి, అంటే 20 అవసరం లేదు, 10 తీసుకోండి. 10 సెట్లు 2500. కొరియర్ ఛార్జ్ అనేది ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆఫర్లు నడుస్తున్నాయి. ఎక్కువగా తీసుకునే కొద్దీ ఒక 50 రూపాయలు తగ్గుతూ ఉంటుంది. ఈ పేపర్ ఏంటి అంటే మనకి చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పేపర్ మనం మలిచినంతగా ఈ పేపర్ని మనం మలవలేము. చూడండి ఇది ఎలా అయిపోయిందో, ఇది చూడండి ఎలా ఉందో, చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇదేంటి అంటే పరుపు కింద పెట్టేసుకోవాలి. పిల్లల దగ్గర ఉన్నా కూడా ఇది చినగదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా హోల్స్ చేసి మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్, షేప్ బెల్ట్ ఇలా తాడుతో కట్టి మీకు మంచిగా పార్సిల్ చేసి కొరియర్లో పంపిస్తామండి. మీ కొరియర్ ఉందో లేదో కనుక్కొని వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.